దేవుడు నింపిన గిన్నె అయితే అది నిండుద్ది, పొర్లుద్ది. అంటే నిండిందేమో మనము, పొర్లేదేమో అందరి కోసం. అలాగే యేసయ్య మనకు నేర్పిన ఆత్మీయ సత్యం ఏంటంటే, ఆయన దేవుడై ఉండి, దేవుని కుమారుడై ఉండి మన కొరకు మానవుడిగా జన్మించాల్సిన అవసరత వచ్చింది. ఎందుకంటే మనం ఏ మానవుడు తను రక్షించుకోలేడు, తన వల్ల కాదు. కనుక మనము చేసుకోలేము కాబట్టి చేయడానికి వచ్చాడు. మనల్ని మనం రక్షించుకోలేము కాబట్టి రక్షించడానికి వచ్చాడు. కనుక మన కొరకు వచ్చిన రక్షకుణ్ణి మనము చేయాల్సింది ఏమిటంటే ఆయన్ని స్తుతించటం. రెండవది ఆయన ప్రేమను గుర్తించటం. మూడవది ఆయన ఏమైతే తెచ్చాడో దాన్ని పొందుకోవడం. క్రిస్టమస్ అనగా క్రీస్తు పుట్టిన రోజు ప్రభువారు ఏమి తెచ్చాడో మనం అవి నింపుకోవాలి, అవి మనం పొందుకోవాలి. మనకు అవసరమైనవి ఆయన తీసుకొచ్చాడు. అయితే ఇప్పుడు ఆయన ఇచ్చినవి మనం పొందుకోవాలంటే మన చేతిలో ఉన్న విడిచిపెట్టాలి. ఇది విషయం. దేవుడిచ్చినవి మనం పొందాలి అంటే ఇప్పుడు మన చేతిలో ఉన్న ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఉదాహరణ చెప్తా, తండ్రి ఉన్నాడు, ఆయన బయటికి వెళ్ళాడు. బిడ్డలకు ఏం కావాలో షాపుకు వెళ్ళినప్పుడు లేకపోతే బయటికి వెళ్ళినప్పుడు ఆలోచిస్తారు. ఆ తండ్రి చాలా తెచ్చాడు, అవన్నీ ఇవ్వాలనుకుంటున్నాడు. తెచ్చిన తండ్రి, అమ్మా నీ కొన్ని గిఫ్ట్స్ తెచ్చాను తీసుకో అంటాడు. ఒకటి ఇచ్చాడు, చేత్తో పట్టుకుంది. రెండోది ఇచ్చాడు, చేత్తో పట్టుకుంది. ఇప్పుడు మూడోది ఇస్తున్నారు. ఇప్పుడు మూడో దాన్ని పట్టుకోవాలంటే ఏం చేయాలి? చేతిలో ఉన్న దాన్ని ఏదో ఒకటి విడిచిపెట్టాలి. ఆయన ఏది ఇస్తున్నాడో దాన్ని తీసుకోవాలి. అలాగే దేవుడు మన కొరకు తీసుకొచ్చిన ఆశీర్వాదాలు, దీవెనలు పొందాలంటే మనం నిండిపోయాం. ఆల్రెడీ ఎవరూ ఖాళీగా లేరు. వాళ్ళ చేతులు నిండిపోయింది, హృదయాలు నిండిపోయినవి, పూర్తిగా నిండిపోయారు. ఇప్పుడు నిండిపోయిన మనం ఏం చేయాలంటే ఖాళీ చేసుకోవాలి. దేవుడు తెచ్చిందాన్ని మనం పొందుకోవడానికి, దేవుడు ఇచ్చిందాన్ని మనం అనుభవించడానికి, దేవుడు మనకు ఏర్పరిచిన దాన్ని కలిగి ఉండడానికి మనం ఏదైతే కలిగి ఉన్నామో దాన్ని ఏం చేయాలి? విడిచిపెట్టాలి. నిజమే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ లోకానికి రావడానికి కారణం సాతాను మనల్ని నింపేసింది. దేంతో? లోకంతో, పాపముతో మొత్తం నిండిపోయాం, ఎక్కడ ఖాళీ లేదు. కనుక ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చిన మనం ఏం చేయాలి? మనల్ని మనం ఏం చేసుకోవాలంటే, ఎవరైనా విందు భోజనం చెప్పారనుకోండి, శుభ్రంగా ఇంటికాడ తిని వెళ్తారా? వెళ్ళరు. ఏం చేస్తారు? కాస్తంతా కొంచెం ఖాళీగా ఉంచుకొని వెళ్తారు, ఎందుకంటే వాళ్ళు పెట్టింది తినాలి అని. అలాగే పరలోకపు దేవుడు ఈ భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే ఆయన కొన్ని బహుమానాలు తెచ్చాడు. ఆ బహుమానాలు మనం ఏం చేయాలంటే మనం పొందుకోవాలి, వాటిని అనుభవించాలి, వాటిలో సంతోషించాలి. కనుక ఈ దినం ప్రభు మన కొరకు తెచ్చిన ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకుందాం, వాటిని అనుభవిద్దాం. ఇతరులకు ఆ ప్రేమను, ఇతరులకు మనం పొందుకున్న దాన్ని వాళ్ళకు కూడా పంచుదాం. కాదు, యేసు రక్షకుడు. చెప్పండి, ఇప్పుడు మన గుండె మీద చెప్పుకొని, యేసు నా రక్షకుడు, యేసు నా రక్షకుడు, యేసు నా రక్షకుడు. ఆమేన్. కనుక యేసుని మీ హృదయంలో రక్షకునిగా కలిగి ఉంటే ధన్యులే. కలగకపోతే ఈ రోజైనా దేవుని దగ్గర రక్షకుడైన యేసుని మీరు రక్షణ పొందండి. కనుక ఆయన లోక రక్షకుడైతే, జగత్తు రక్షకుడైతే మనకు ఉపయోగం లేదు. ఆయన లోకానికి రక్షకుడైతే ఉపయోగం ఏమిటి? నీకు రక్షకుడు, నాకు రక్షకుడు అవ్వాలి. అది ఎవరో ఎక్కడో పుడితే మనకెందుకండి? యేసే మన ఇంట్లో పుట్టాలి. ఎవరికో జరిగితే నీకేంటి? నీకు జరగాలి. ఎవరో దీవించబడితే నీకేంటి? నువ్వు దీవించబడాలి. ఎవరికో మేలు జరిగితే వాళ్ళకేంటి? నీకు జరగాలి. ఎవరో దీవించబడితే నీకేంటి? నువ్వు దీవించబడాలి, నీ కుటుంబం దీవించబడాలి, నీ బిడ్డలు దీవించబడాలి, మనం ఆశీర్వదించబడాలి. అది మనకు దక్కే జీవితం. కనుక యేసుని మనం సొంత రక్షకునిగా అంగీకరిద్దాం. యేసయ్య పుట్టడం మనందరికీ దేవుడిచ్చిన పరమ సంతోషం. ఆ ప్రభు యొక్క జన్మదిన ఆశీర్వాదాలు మనకు దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తుతి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా,
ఈ లోక రక్షకుడు అయిన యేసయ్యా, మీ జన్మదిన శుభ సమయాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. కుటుంబాలు ఆశీర్వదించుమని, మా దేశాన్ని, మా గ్రామాన్ని, మా పెద్దలు, నాయకులు దీవించు, రక్షించు నాయన. ఇంకా రక్షణ పొందిన వారు రక్షణ పొందాలి. రక్షణ పొందిన వారు ఆత్మీయంగా జీవితాలు కట్టబడాలి. మీ కృపలో వర్ధిల్లాలి. దయచేయను ఆయన. మీ జన్మదిన ఆశీర్వాదములు దయచేయను ఆయన. దీవించు తండ్రి. మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని సమస్త ఘనత మహిమ మీకే ఆరోపిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.